ఇజ్రాయెల్ ఊహించని విధంగా దాడి చేసినట్టుగా ఇరాన్ ప్రకటించుకుంది. ఇజ్రాయెల్ ప్రధానమంత్రి బెంజమిన్ నెతన్యాహు ఆఫీసే టార్గెట్ గా మిసైళ్లతో దాడి చేసినట్టుగా ఇరాన్ రెవల్యూషనరీ గార్డ్ కార్ప్స్ ప్రకటించుకుంది. ఆపరేషన్ ట్రూ ప్రామిస్ 4 లో భాగంగా ఐఆర్జీసీ పబ్లిక్ రిలేషన్స్ ఆఫీసర్ ఈ మేరకు ప్రకటన చేశారు. టెల్ అవీవ్ లోని ఇజ్రాయెల్ గవర్నమెంట్ కాంప్లెక్స్, హైఫాలోని మిలిటరీ అండ్ సెక్యూరిటీ సెంటర్స్ ని టార్గెట్ చేసినట్టుగా తెలిపారు. ఖైబర్ మిసైల్స్ ను ప్రయోగించినట్టుగా ఐఆర్జీసీ ప్రకటించింది. ఇది తాము చేసే సూపర్ స్ట్రైక్ అని, ఇజ్రాయెల్ ప్రధానమంత్రి ఏమయ్యారు అనేది తమకు తెలియదని ఇరాన్ తెలిపింది. ఇదే టైంలో ఇరాన్ మద్దతున్న ఉగ్రవాద సంస్థలు కూడా ఇజ్రాయెల్పై దాడులకు దిగుతున్నాయి. లెబనాన్ కేంద్రంగా పనిచేసే హెజ్బుల్లా ఉగ్రవాద సంస్థ ఇజ్రాయెల్పై దాడులు చేస్తోంది. ఇజ్రాయెల్ పై ఊహించని విధంగా దాడి చేసినట్టుగా ఇరాన్ ప్రకటించుకుంది. ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహు ఆఫీసే టార్గెట్ గా మిసైల్తో దాడి చేసినట్టుగా ఇరాన్ రెవల్యూషనరీ గార్డ్ కార్ప్స్ ప్రకటించుకుంది. ఆపరేషన్ ట్రూ ప్రామిస్ 4 లో భాగంగా ఐఆర్జీసీ పబ్లిక్ రిలేషన్స్ ఆఫీసర్ ఈ మేరకు ప్రకటన చేశారు. టెల్ అవీవ్ లోని ఇజ్రాయెల్ గవర్నమెంట్ కాంప్లెక్స్, హైఫాలోని మిలిటరీ అండ్ సెక్యూరిటీ సెంటర్స్ ని టార్గెట్ చేసినట్టుగా తెలిపారు. ఖైబర్ మిసైల్స్ ను ప్రయోగించినట్టుగా ఐఆర్జీసీ ప్రకటించింది. ఇది తాము చేసిన సూపర్ స్ట్రైక్ అని, ఇజ్రాయెల్ ప్రధానమంత్రి ఏమయ్యారనేది తమకు తెలియదని ఇరాన్ ప్రకటించింది. ఇదే టైంలో ఇరాన్ మద్దతున్న ఉగ్రవాద సంస్థలు కూడా ఇజ్రాయెల్పై దాడులకు దిగుతున్నాయి. లెబనాన్ కేంద్రంగా పనిచేసే హెజ్బుల్లా ఉగ్రవాద సంస్థ ఇజ్రాయెల్పై దాడులు చేస్తోంది. ఇజ్రాయెల్ పై ఊహించని విధంగా దాడి చేసినట్టుగా ఇరాన్ ప్రకటించింది. రైట్, ఈ దాడికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి రాజు మనకు అందిస్తారు. రాజు. అక్షయ, ఒకవైపు పరిస్థితులు మరింత ఉద్రిక్తంగా మారుతూనే ఉన్నాయి. ఏ విధంగానైతే ఇరాన్ పైన ఇజ్రాయెల్, అమెరికా దాడులు చేస్తుంది, దాని కొనసాగింపుగా ఇప్పుడు ఇరాన్ సైతం ప్రతిఘటిస్తూ దాడులు చేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. పెద్ద ఎత్తున ఇజ్రాయెల్ పైన ఎయిర్ స్ట్రైక్లు చేశామని కూడా కొద్దిసేపటి క్రితమే ప్రకటన కూడా చేసింది. సో దానికి అనుగుణంగా ఇప్పటి వరకు అందుతున్నటువంటి సమాచారం మేరకు ఈ పరిస్థితులు మొత్తం కూడా, అంటే ఏ విధంగానైతే మొదటి నుంచి చూస్తుంటే, అంటే ఇది 3వ రోజు. సో 3వ రోజుకు చేరుకున్నప్పటికీ కూడా పరిస్థితి ఏమాత్రం వెనక్కి తగ్గట్లేదు, పైగా ఉద్రిక్త స్థాయికి వెళ్తున్నట్టుగా తెలుస్తుంది. ఎందుకంటే ఇరాన్ ఏ విధంగానైతే మొదట చేసినటువంటి ఇరాన్, టెహ్రాన్ సహా ఏదైతే కీలక స్థావరాల పైన మొదట ఎయిర్ స్ట్రైక్ జరిగింది, అప్పటి నుంచి ఇరాన్ కూడా పెద్ద ఎత్తున ప్రతిఘటిస్తూనే ఉంది. దానికి అనుగుణంగానే ఇప్పటి వరకు ప్రత్యేకంగా నెలకొన్నటువంటి అన్ని పరిణామాలను కనుక పరిశీలిస్తుంటే ఇరాన్ ముఖ్యంగా ఏదైతే గల్ఫ్ దేశాల్లో ఉన్నటువంటి అమెరికా ఆర్మీ స్థావరాలనే ప్రధానంగా టార్గెట్ చేసుకున్నట్టుగా కనిపిస్తుంది. అందులో భాగంగా కువైట్ లో ఉన్నటువంటి యుఎస్ కాన్సులేట్ కావచ్చు, అక్కడ ఉన్నటువంటి ఆర్మీ బేస్ క్యాంపుల పైన కూడా ఇరాన్ టార్గెట్ చేస్తూ దాడులు చేస్తుంది. అయితే దీనికి సంబంధించి అధికారికంగా అమెరికా నుంచి ఎటువంటి ప్రకటన లేకపోయినప్పటికీ కూడా ఏ విధంగానైతే ఇప్పటి వరకు ఉన్నటువంటి అంశాలన్నింటినీ కూడా చెప్తూ ట్రంప్ చెప్పాడు. అంటే తమ ఆర్మీకి తలెత్తుతున్నటువంటి ఇబ్బందుల పైన ఖచ్చితంగా ఇరాన్ కు చవి చూపిస్తాము, దానిపైన మరింత దాడి తీవ్రంగా చేస్తామంటూ కూడా స్పష్టం చేసినటువంటి పరిస్థితి ఉంది. సో దానికి అనుగుణంగానే పూర్తి స్థాయిలో ఇప్పటికైతే పెద్ద దాడులు కొనసాగుతూనే ఉన్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఏదైతే వివిధ దేశాల్లో ఉన్నటువంటి పరిస్థితులు కూడా, అంటే గల్ఫ్ దేశాల్లో ఉన్నటువంటి మొత్తం 9 దేశాల్లో ఇప్పటి వరకు పూర్తి స్థాయిలో ఎక్కడికక్కడ కొంత గందరగోళమైనటువంటి పరిస్థితులే కనిపిస్తున్నాయి. ఎప్పుడు ఎక్కడి నుంచి మిసైల్స్ వచ్చి పడతాయా అన్నది కూడా ఇప్పుడు టెన్షన్ గా కనిపించినటువంటి పరిస్థితులు స్పష్టంగా ఉన్నాయి. దానికి అనుగుణంగానే ఉదయం నుంచి, అంటే ఈ రోజు తలెత్తినటువంటి కొన్ని పరిస్థితులను కనుక పరిశీలిస్తే ప్రధానంగా గల్ఫ్ దేశాల్లో విమాన సర్వీసులను రద్దు చేశారు. ఎందుకంటే పెద్ద ఎత్తున పైనుంచి వస్తున్నటువంటి దాడులు ఏవైతే ఉన్నాయో వాటన్నిటికి కూడా తట్టుకోవాలంటే ముందు విమానాలను, అంటే ఎయిర్ స్పేసెస్ మొత్తం కూడా క్లోజ్ చేయాలని చెప్పి ఆదేశాలు వచ్చాయి. ఇక ఇరాన్ సైనిక దళాలు హై అలర్ట్ లో ఉన్నాయి. కీలక నగరాల్లో పెద్ద ఎత్తున ఇప్పటికే వాళ్ళ దగ్గర భద్రతను కట్టుదిట్టం చేశారు. ఇజ్రాయెల్లో సైతం అదే పరిస్థితులు కనిపిస్తున్నాయి. అయితే ఇజ్రాయెల్ సరిహద్దుల్లో మాత్రం వైమానిక దాడులు పెరిగినట్టు ఇప్పటికే పెద్ద ఎత్తున సమాచారం ఉంది. ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్స్ యాక్టివ్ చేశారు. అయినప్పటికీ కూడా
కొంత దాడులు జరుగుతున్నాయనేది అక్కడ అందుతున్నటువంటి సమాచారం. మరోవైపు యుఎస్ సైతం తన మిలిటరీ బేస్లకు అదనపు భద్రతను కల్పిస్తుంది. అంటే గల్ఫ్ ప్రాంతంలో ఉన్నటువంటి ఈ నౌకాదళ కదలికలు కావచ్చు, ఇవన్నీ కూడా పెరుగుతున్నాయి. ఖచ్చితంగా యుఎస్ కు సంబంధించినటువంటి ఆర్మీ బేస్ క్యాంపులు ఏవైతే ఉన్నాయో వాటి మీదనే ఇరాన్ టార్గెట్ చేస్తూ వస్తుంది. సో దాన్ని ఎలాగైనా సరే అడ్డుకునేందుకు పెద్ద ఎత్తున ఒకవైపు యుఎస్ కు సంబంధించినటువంటి నౌకాదళం పూర్తిగా అప్రమత్తం అవుతున్నటువంటి పరిస్థితులు కూడా కనిపిస్తున్నాయి. ఇంకోవైపు ఈ మిసైల్స్ అండ్ డ్రోన్ దాడుల పైన పరస్పర ఆరోపణలు అయితే కొనసాగుతున్నాయి. అంటే ఏ విధంగానైతే మేము దాడులు చేశాము, దానికి తగిన మూల్యం చెల్లించుకున్నారంటూ ఇరాన్ ఒకవైపు ప్రకటనలు చేస్తుంది. అదే సమయంలో ఇజ్రాయెల్ ఇజ్రాయెల్ పై ఊహించిన విధంగా దాడి చేసినట్టుగా ఇరాన్ ప్రకటించుకుంది. ఇజ్రాయెల్ ప్రధానమంత్రి బెంజమిన్ నెతన్యాహు ఆఫీసే టార్గెట్ గా మిసైల్తో దాడి చేసినట్టుగా ఇరాన్ రెవల్యూషనరీ గార్డ్ కార్ప్స్ ప్రకటించారు. ఆపరేషన్ ట్రూప్ ప్రామిస్ 4 లో భాగంగా ఐఆర్జీసీ పబ్లిక్ రిలేషన్స్ ఆఫీసర్ ఈ మేరకు ప్రకటన చేశారు. టెల్ అవీవ్ లోని ఇజ్రాయెల్ గవర్నమెంట్ కాంప్లెక్స్, హైఫాలోని మిలిటరీ అండ్ సెక్యూరిటీ సెంటర్స్ ని టార్గెట్ చేసినట్టుగా తెలిపారు. ఖైబర్ మిసైల్స్ ని ప్రయోగించినట్టుగా ఐఆర్జీసీ ప్రకటించింది. ఇది తాము చేసిన సూపర్ స్ట్రైక్ అని ఇజ్రాయెల్ ప్రధానమంత్రి ఏమయ్యారు అనేది తమకు తెలియదని ఇరాన్ ప్రకటించింది. ఇదే టైంలో ఇరాన్ మద్దతున్న ఉగ్రవాద సంస్థలు కూడా ఇజ్రాయెల్పై దాడులకు దిగుతున్నాయి. లెబనాన్ కేంద్రంగా పనిచేసే హెజ్బుల్లా ఉగ్రవాద సంస్థ ఇజ్రాయెల్పై దాడులు చేస్తోంది. ఇజ్రాయెల్పై ఊహించిన విధంగా దాడి చేసినట్టుగా ఇరాన్ ప్రకటించుకుంది. ఇజ్రాయెల్ ప్రధానమంత్రి బెంజమిన్ నెతన్యాహు ఆఫీసే టార్గెట్ గా మిసైల్తో దాడి చేసినట్టుగా ఇరాన్ రెవల్యూషనరీ గార్డ్ కార్ప్స్ ప్రకటించుకున్నారు. ఆపరేషన్ ట్రూప్ ప్రామిస్ 4 లో భాగంగా ఐఆర్జీసీ పబ్లిక్ రిలేషన్స్ ఆఫీసర్ ఈ మేరకు ఒక ప్రకటన జారీ చేశారు. టెల్ అవీవ్ లోని ఇజ్రాయెల్ గవర్నమెంట్ కాంప్లెక్స్, హైఫాలోని మిలిటరీ అండ్ సెక్యూరిటీ సెంటర్స్ ని టార్గెట్ చేసినట్టుగా తెలిపారు. ఖైబర్ మిసైల్స్ ని ప్రయోగించినట్టుగా ఐఆర్జీసీ ప్రకటించింది. ఇది తాము చేసిన సూపర్ స్ట్రైక్ అని, ఇజ్రాయెల్ ప్రధానమంత్రి ఏమయ్యారనేది తమకు తెలియదని ఇరాన్ తెలిపింది. రైట్, ఇదే అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి రాజు మనకు అందిస్తారు. రాజు, ఇరాన్ ఇజ్రాయెల్ ప్రధానమంత్రి ఏమయ్యారనేది తమకు తెలియదంటూ ప్రకటించింది. ప్రధానమంత్రి ఆఫీస్ మీద దాడి చేసినట్లుగా ప్రకటించింది. పూర్తి డీటెయిల్స్. అక్షయ, ఇరాన్ చేసినటువంటి ఒక ప్రకటన అంటే తమ దేశానికి సంబంధించినటువంటి చీఫ్ అయతుల్లా అలీ ఖాన్ ను ఏ విధంగానైతే ఇజ్రాయెల్ అమెరికాలు కలిసి పొట్టన పెట్టుకున్నాయి, ఖచ్చితంగా దీన్ని తీర్చుకున్నామంటూ ఒక కీలకమైనటువంటి ప్రకటనను ఇరాన్ చేస్తుంది. ఇజ్రాయెల్ పై సర్ప్రైజ్ అటాక్ చేశామంటూ కొద్దిసేపటి క్రితమే ప్రకటన చేశాయి. ఇది తమ సూపర్ స్ట్రైక్ అంటున్న ఇరాన్ మరి ఇంతకీ ఈ స్ట్రైక్ తో ఇజ్రాయెల్ కార్యాలయం అంటే ప్రధానికి సంబంధించినటువంటి నెతన్యాహు కార్యాలయం పైన దాడి చేశాము, ఖచ్చితంగా ఆయన ఎక్కడున్నారో ఏంటో ఇప్పుడు వెతుక్కోవాల్సినటువంటి పరిస్థితులు ఏర్పడ్డాయి, ఆయన ఏమయ్యారో కూడా తెలియట్లేదు అనే విషయాన్ని కూడా స్పష్టంగా ఇరాన్ ప్రకటించింది. అంటే ఈ విషయంలో మేము ఇండైరెక్ట్ గా ఇరాన్ చెప్తుంది ఒకటే, అంటే ఇప్పటి వరకు నెలకొన్నటువంటి పరిస్థితుల్లో నెతన్యాహును మేము మిస్ చేశాము, అంటే అంతమొందించాము అనేటువంటి ఇండైరెక్ట్ గా వాళ్ళు సంకేతాలు ఇస్తున్నారు. సో వాళ్ళు చేసేటువంటి ఆపరేషన్ ట్రూ ప్రామిస్ 4 లో భాగంగానే ఈ దాడులు చేశామంటూ కూడా ఒకవైపు స్పష్టమైనటువంటి ప్రకటన చేశారు. అంతేకాదు, ఏదైతే ఇజ్రాయెల్ కి సంబంధించినటువంటి టెల్ అవీవ్ ఉందో, అంటే వాళ్ళ రాజధాని గవర్నమెంట్ కాంప్లెక్స్ పైనే మిసైల్ దాడులు జరిగాయి. అయితే ఆ సమయంలో మరి నెతన్యాహు ఉన్నారా లేదా అనేది కూడా మరింత క్లారిటీ అయితే రావాల్సినటువంటి పరిస్థితి ఉంది. ఐఫాలోని మిలిటరీ సెక్యూరిటీ సెంటర్స్ దగ్గర కూడా టార్గెట్ చేసినట్టుగా తెలుస్తుంది. ఇదంతా కూడా మొత్తం ఈ ఆపరేషన్ పూర్తి చేసింది ఇరాన్ రెవల్యూషనరీ గార్డ్స్ గా చెప్తున్నారు. సో దానికి సంబంధించి అయితే స్పష్టంగా ఇప్పటికే ఇజ్రాయెల్ లో మిసైల్స్ మోత మోగుతున్నట్టుగా సమాచారం అందుతుంది. సర్ప్రైజ్ అటాక్ చేసిన తర్వాత అందులో మొత్తం కూడా ఆపరేషన్ ట్రూ ప్రామిస్ పేరుతో చేశాము. సో ఈ ఆపరేషన్ పూర్తిగా సక్సెస్ కూడా అయిందంటూ ఇరాన్ స్పష్టం చేస్తుంది. ముఖ్యంగా ఇజ్రాయెల్ లోని టెల్ అవీవ్ గవర్నమెంట్ కాంప్లెక్స్ పైన దాడులు జరిగాయి. దాంతో పాటు ప్రధాని నెతన్యాహు కార్యాలయాన్ని లక్ష్యంగా చేసుకుని దాడులు చేశారు.
ఇంకోవైపు ఉత్తర ఇజ్రాయెల్ లోని ఆఫియా లోని ప్రాంతంలో కూడా పెద్ద ఎత్తున మిలిటరీ అండ్ సెక్యూరిటీ సెంటర్స్ ఏవైతే ఉంటాయో అవన్నీ కూడా మొత్తం వీళ్ళు ఐఫా ప్రాంతంలో పెట్టుకుంటారు. అక్కడ కూడా పెద్ద ఎత్తున దాడులు జరిగినట్టుగా తెలుస్తుంది. అయితే ఈ ఆపరేషన్ లో వాళ్ళు ఉపయోగించినటువంటి ఆయుధాలు ఏవైతే ఒకసారి పరిశీలిస్తే మొత్తం అంటే బాలిస్టిక్ మిసైల్స్ ని ఉపయోగించినట్టుగా తెలుస్తుంది. సో బాలిస్టిక్ మిసైళ్లు దాంతో పాటు డ్రోన్స్ ను ప్రయోగించి ఈ ఆపరేషన్ చేశారని కూడా వాళ్ళు స్పష్టంగా చెప్తున్నారు. అంటే ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహు కార్యాలయం లక్ష్యంగా ఈ దాడులు చేశాము. మరి ఆయన ఎక్కడున్నాడో ఏమయ్యాడో కూడా ఇప్పటి వరకు సమాచారం లేకుండా పోయిందనే విషయాన్ని కూడా స్పష్టం చేశారు. అయితే ఇజ్రాయెల్ మాత్రం ఇప్పటి వరకు ఎటువంటి అధికారిక ప్రకటన చేయలేదు. పైగా తమ ప్రధానికి ఎలాంటి హాని జరిగిందనే విషయాన్ని కూడా వాళ్ళు ధృవీకరించలేదు. సో ఈ పరిస్థితులన్నీ చూస్తుంటే కూడా యుద్ధ వాతావరణం మరింత తీవ్రంగా మారుతుందనేది స్పష్టంగా అర్థమవుతుంది. ఇజ్రాయెల్ లో ఒక సిస్టమ్ ఉంది, మొత్తం కూడా వాళ్ళకు ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ అనేది ఉంది. అంటే ఇతర దేశం నుంచి ఎప్పుడైతే దాడి కోసం మిసైల్స్ వచ్చినా లేదంటే ఏవైతే డ్రోన్స్ వచ్చినా వాటిని వెంటనే అడ్డుకునేందుకు ఐరన్ డోమ్ సిస్టమ్ అనేది ఇజ్రాయెల్ రూపొందించుకుంది. సో భారీగా మిసైళ్లను అడ్డుకున్నామని చెప్పి కూడా ఇప్పటికే ఇజ్రాయెల్ వర్గాలు చెప్తున్నాయి. అయితే ఒకవేళ అవసరమైతే మళ్ళీ ఇరాన్ పైన తీవ్ర ప్రతీకారం తీర్చుకుంటామంటూ కూడా వాళ్ళు స్పష్టమైనటువంటి ప్రకటన చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. మొత్తానికి ఒకరిపై మరొకరు చేసుకుంటున్నటువంటి దాడులు మాత్రం తీవ్ర స్థాయికి చేరుకుంటున్నాయి. ఇంకోవైపు ఇజ్రాయెల్ పూర్తి స్థాయిలో వెన్నుదన్నుగా నిలుస్తూ ఈ యుద్ధానికి పూర్తి స్థాయిలో ఇజ్రాయెల్ కు మద్దతు ఇస్తున్నటువంటి అమెరికా మాత్రం పరిస్థితులను ఎప్పటికప్పుడు సమీక్షిస్తుంది. ముఖ్యంగా అక్షయ